అమరావతి సదావర్తి సత్రం భూముల వేలం విషయంలో న్యాయ విచారణ జరిపి మళ్లీ వేలం నిర్వహించాలని వైకాపా డిమాండ్ చేసింది. చెన్నై శివారులోని ఆ భూములను వైకాపాకు చెందిన నిజ నిర్ధారణ కమిటీ సందర్శించింది. మొత్తం 471 ఎకరాలకు గాను దురాక్రమణలు పోను మిగిలిన 83 ఎకరాలకు ప్రభుత్వం ఇటీవలే వేలం ద్వారా విక్రయించింది. ఈ వేలంలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్షం వైకాపా ఆరోపించింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో వైకాపా బృందం కాంచీపురం జిల్లా తాళంబూరులోని భూములను పరిశీలించింది. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకుంది. భూముల వేలంపాట పలు అనుమానాలకు తావిస్తుందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఏదైనా ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి భూమి అమ్మినప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అమ్ముతున్నారు, ఏం అవసరం వచ్చింది, ఏంటన్నది తీసుకోవాల్సింది. నాకున్నటువంటి సమాచారం ప్రకారం అలాంటి అనుమతి ఇప్పటిదాకా ఆ పేపర్స్ నాకు రాలేదు. మరింత డెప్త్లోకి పోయి మేము స్టడీ చేస్తాం. అనుమతి తీసుకున్నట్టుగా ఎక్కడ ఈ పేపర్లో నాకేది పేపర్ ఇప్పటిదాకా కమిటీకి దొరకలేదని మీకు సందర్భం మనం చేస్తాం. అంటే అనుమతి తీసుకోకుండానే చేసినారా అన్నది ఒక ఇష్యూ. 2, ఇలాంటి ఇంత ఖరీదైన భూమి అమ్మినప్పుడు అది ఇతర రాష్ట్రంలో ఉండే ప్రాపర్టీ అమ్మినప్పుడు ఆక్షన్కి పెట్టినప్పుడు కోర్టు ఏం చెప్పింది, ఎనీ అదర్ ప్రైవేట్ ల్యాండ్, ఒక ప్రైవేట్ ప్రాపర్టీని అమ్మినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు ఎక్కువ ధర రాబెట్టడానికి తీసుకుంటామో అట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకోమని చెప్పింది. ఇక్కడ తీసుకున్నట్టుగా లేదు, తీసుకోలేదు కదా, తీసుకోలేదు.